సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ శారీరక కోరికలు భోగాలు తీర్చుకోవడం కానీ అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సంతానం విషయంలో అభివృద్ధి, ద్వితీయ సంతాన యోగ్యత, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల, ప్రేమ వ్యవహారాలు ముదిరే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యక్తులతోటి ప్రేమ వ్యవహారాలు జరుగుతాయని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం వల్ల కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి అధికారికపరమైన బాధ్యతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలతో పాటుగా గుర్తింపు, అభివృద్ధి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయం కనపడుతోంది. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. శారీరకంగా కూడా కలుస్తారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంతో ఎదుర్కొని రిస్కులైనా చేసి ఆ యొక్క సమస్యల్లో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు. నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసి మరీ ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో, కాలేజీల్లోనూ సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే వారు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఎదుటివారిని లోపరుచుకునే గుణంతో పాటుగా నమ్మించినటువంటి వారు మాత్రం మోసం చేస్తారు. తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు ఊహించని ధనప్రాప్తి, లాభాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.